ఉన్నప్పుడు మాంసం వ్యాపారం చేయవచ్చు. ఇది వచ్చి కుల వృత్తి అండి. నేను దీక్షలో ఉండగా కుల వృత్తి చేయొచ్చా అంటే 100% చేయాలండి. మీరు కుల వృత్తిని చేసుకోకపోతే ఇక్కడ దీంట్లో చాలా మంది మాంసం అన్నారు. మాంసమే కాదండి, బార్బర్స్ ఉంటారు, మాంసం అంటారు, డాక్టర్స్ ఉంటారు, వృత్తిపరంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వృత్తి ఉన్నా కూడా, ఇంకా మున్సిపల్ ఉద్యోగస్తులు, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క వృత్తి చేయకపోతే వాళ్ళకి భార్య పిల్లల్ని కాపాడలేరు. కాబట్టి వృత్తి వేరు, దీక్ష వేరు. దీక్ష మీకోసం చేస్తున్నారు, వృత్తి మీ సమాజం మీ ఇంటి కోసం చేస్తున్నారు. కాబట్టి వృత్తిని ఖచ్చితంగా కరెక్ట్ గా చేయవలసిందే. శరణమయ్యప్ప. గురుగారు, మాల వేసుకున్న వాళ్ళు ఇంట్లో భిక్ష పెట్టుకోవాలి అనుకుంటారు. ఒకవేళ భిక్ష పెట్టుకునేలాగా ఆర్థిక పరిస్థితి లేకపోతే ఏం చేయాలి? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. ఒక్కరికైనా భిక్ష పెట్టే స్తోమత ఉందండి, లేకుండా ఏం లేదు. ఒక్కరికైనా పిలిచి భోజనం పెట్టండి, తప్పేం లేదు. ఆర్భాటాలు, ఆడంగాలు, హంగులంతా చేసి అప్పు అవ్వకండి. శరణమయ్యప్ప. భిక్ష చేసే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలంటారు? ఏ విధంగా? భిక్ష చేసేవాళ్ళు ప్రతిరోజు నియమాలు పాటించాలి. ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటే, ఆ భిక్ష చేసి వడ్డిచ్చే వాళ్ళు కానీ, కూర్చునే వాళ్ళు కానీ, కింద కూర్చోలేని డాక్టర్ చెప్పిన వాళ్ళు పైన చైర్ లాంటిది వేసుకొని కూర్చోండి. ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే. కానీ ఖచ్చితంగా అయితే కిందనే కూర్చోవాలి. కింద కూర్చున్న తర్వాత ఆకు వేయాలి. ఆకు వేసిన తర్వాత ఆహారాలన్నీ పెట్టిన తర్వాత ఈ భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది. మనం మాల వేసుకున్నాం కదా, మనలో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు. ఈ అయ్యప్పకు నైవేద్యం ఇచ్చినట్టుగా, హే భూమాదేవి, నాలో స్వామివారు ఉన్నారు, ఆ స్వామివారికి నైవేద్యం పెడుతున్నాను చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పిన తర్వాత స్వామివారి నామస్మరణ చేసి, స్వామి నేను ఈ తీసుకునే ఆహారం నాలో ఉన్న అయ్యప్ప నీకు మరియు నాకు ఆ శక్తికి నాకు ఇస్తున్నాను, నేను ఆహారం తీసుకుంటానని చెప్పి ఆహారం తీసుకోవాలి. మౌనేన భోక్తం, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. తర్వాత భోజనం అయ్యాక అమృతాభిధానమసి కొంచెం నీళ్ళు తీసుకొని, హే భూమాదేవి, నేను స్వామివారికి పెట్టిన నైవేద్యం అయిపోయింది, మీరు ఇంకా యథావిధిగా ఉండొచ్చు అని చెప్పేసి నీళ్లు తిప్పాలి. ఈ యొక్క స్వామివారి భోజనం చేసే ఆకుని ఇంట్లో భార్యనో, తల్లియో, తండ్రో ఎవరైనా తీసి చక్కగా వేయొచ్చు, చాలా మంచిది. ఎవరు లేరా మీకు మీరే ఆకు వేయండి, సేవ చేయండి, శ్రద్ధాభక్తులు చేయండి. స్పైసీ ఫుడ్స్ వాడకూడదు, నాన్ వెజిటేరియన్ ఉండకూడదు, ఉల్లిపాయలు ఉండకూడదు, ఆల్కలిజం ఉండకూడదు ఆ ఇంట్లో కూడా 40 రోజులు. కాబట్టి ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో మహిళలు చెప్పు పూర్తిగా. దీక్షా సమయంలో మహిళలు పాటించాల్సిన ఇంట్లో నియమాలు ఓకేనా? దీక్షా సమయంలో మహిళలు ఏదైనా నియమాలు పాటించాలా ప్రత్యేకంగా? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకం ఉంటుందంటే, అమ్మ లేనిదే అయ్యలేరండి. ఆ అమ్మగారు పర్మిషన్ ఇవ్వకపోతే, మీ తల్లి గారు, మీ శ్రీమతి గారు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష తీసుకోగలరా? లేరు. మీకంటే ఎక్కువ శాతం దీక్ష చేసేది మీ ఇంట్లో మహిళలే. కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవడం, మన ఇంట్లో అయ్యప్ప ఉన్నారనే ఒక భయం మన శరీరంలోనూ మన డిఎన్ఏలోనూ కనబడాలి. కాబట్టి మీరు ఋతుచక్రం ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా అయ్యప్పల కంటే మీరే గొప్పగా దీక్ష ఉంటారు. శరణమయ్యప్ప. మహిళలే అయ్యప్పకు చాలా ఇష్టం. గురుగారు, అయ్యప్ప స్వామికి బాలలు అంటే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకని మాల వేసుకోకూడదు? ఏమండి, బాలలు అంటే చాలా ఇష్టం అండి. చాలా పిల్లలు ఆ బాలలు అన్నారు, మీరన్నారు బాలలు. ఆ బాలలు అందరూ ఎవరి ఆదరణలో ఉంటారు? తల్లి ఆదరణలో ఉంటారు. ఆ తల్లి ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్, పొద్దున లేవడం, షూ వేయడం, బట్టలు వేయడం, వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వడం, ఇవన్నీ చేసేది, హోంవర్క్ రాయడం, ఇవన్నీ చేసేది మదర్ నుంచి మళ్ళీ చదువు చెప్పే చోట ఎవరుంటారు అక్కడ? ఇంకొక మదర్ దగ్గరికే కదా పోతారు. ఆ మదర్ యొక్క ఆలపాళ్ళలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని, మేము మొక్కుకున్నామండి, మా పిల్లలకి దీక్ష తీసుకుంటామండి, ఇలాంటి ప్రయోగాలు చేయకండి. వాళ్ళకంటూ ఒక అవగాహన రావాలి. ఈ దీక్ష నా కోసం తీసుకుంటాను, నా ఆరోగ్యం కోసం తీసుకున్నా, మా కుటుంబం కోసం తీసుకుంటాను, నా పిల్లల్లో పరివర్తన వచ్చినప్పుడు దీక్ష తీసుకుంటే చాలా మంచిదని ఒక సలహా మాత్రమే. శరణమయ్యప్ప. షూట్ల కోసమో లేకపోతే ఒక వీడియో కోసమో చాలా మంది పిల్లలకి మాల వేసి వీడియో తీస్తూ ఉంటారు, ఒక రోజు మాల. అది చేయొచ్చు అంటారా? చేయకూడదు. తప్పండి, అలాంటిది ఎవరు చెయ్యరండి. 1 డే మాలలంతా వేయరు. కలర్ డ్రెస్ అందరూ వేసుకున్నారు. ఇప్పుడు చూడండి, మీరు వచ్చిన దాంట్లో ఎంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకోలేదు? దట్ ఈస్ డిఫరెంట్. డ్రెస్కి 1 డే మాలలంతా లేదండి. వేస్తే 40 రోజుల మాల, ఆ మాల వేసుకుంటూ శబరిమలకి వెళ్ళాలి, లేదా వేసుకోకండి, అంతే. శరణమయ్యప్ప. గురుగారు, మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా శబరిమల వెళ్ళాలా, లేకపోతే వెళ్ళని పక్షంలో ఈ మిగిలిన గుళ్ళు ఎక్కడికైనా? ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి.
అయ్యప్ప స్వామి వారికి పుట్టినందుకు ఒకసారి శబరిమలకి వెళ్ళాలి. స్వామి నేను శబరిమలకి వెళ్ళలేని పరిస్థితి ఉంది, నా ఆర్థికంగా బాగాలేదు, నా ఆరోగ్యం సహకరించట్లేదు, నాకు ఆర్థికంగా ఉండి కూడా నాకు అవకాశాలు లేదన్నప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దేవాలయాలే ఉన్నాయి. ఆ దేవాలయంలో ఉన్న 18 బడి శబరిమల 18 బడి వేరు కాదు, ఆ దేవాలయ గర్భాలయంలో ఉన్న అయ్యప్ప శబరిమల అయ్యప్ప వేరు కాదు. కాబట్టి పక్కన ఉన్న దేవాలయంలో అనివార్య కారణాల వల్ల పక్కన దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇవ్వచ్చు. ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల లక్షల ఇరుముళ్ళు పరిసర ప్రాంతాల దేవాలయాల్లోనే ఇస్తున్నారు. మనకు ప్రారంభం అని చెప్పుకుంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఇక్కడ చక్కగా ద్వారపుడి అనే ఒక ప్రాంతంలో లక్షల ఇరుముడు ఇస్తున్నారు. తెలంగాణలో ప్రతి చోట మన భాగ్యనగర్ లో దేవాలయం ఉంది, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఎమ్మిగుంట కానీ, నర్సంపేట కానీ, మహబూబ్ నగర్ కానీ, ఇలా వనపర్తి ఎన్నెన్నో దేవాలయాలు, నల్గొండ అన్ని దేవాలయాల్లో 18 బడి ఉన్న దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇస్తున్నారు. శరణమయ్యప్ప. గురుగారు దీక్ష తీసుకున్న వాళ్ళు కొంతమంది అంటే రెంట్ హౌసెస్ లో ఉంటారు, లేకపోతే రూమ్స్ లో ఉంటారు కదా, వాళ్ళకేంటి అంటే వాళ్ళు ఎక్కడైనా గుడిలో ఉంటారు అలాంటి అని చేయొచ్చా? ఏమండి నేను ఒక బ్యాచులర్ అండి, మా ఊరు ఎక్కడో ఉంటుంది, నేను ఉద్యోగ రీతిగా నేను బ్యాచులర్ రూమ్ లో ఉంటున్నాను. కానీ మీకు గుర్తుపెట్టుకోండి, ప్రతి 10 కిలోమీటర్లోనూ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో అల్పాహారం అన్నదానం చేస్తున్నారు, అక్కడ ఉండండి. లేదా పూజారి గారిని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉండొచ్చు. లేదా మీ ఉన్న రూమ్ లో మీ ఫ్రెండ్స్ కూడా మీకు సహకరిస్తారు. మీరు మాల వేసుకున్నారంటే మీ ఫ్రెండ్స్ ఏం అరగెన్స్ గా ఉండరు, ఓహో మన రూమ్ లో అయ్యప్ప ఉన్నారని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి మీరు కింద పడుకోవడమే, సన్నిధానం పెట్టుకోవడానికి కుదరకపోతే పక్కన ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఉదయ సంధ్యలో పూజ చేసుకోండి. శరణమయ్యప్ప. మాల ధరించి ఉండగా తల్లిదండ్రులు నమస్కారం చేయొచ్చు? ఎవరి తల్లిదండ్రులు? మరి తల్లిదండ్రులు కదా వాళ్ళు. ఫస్ట్ దైవం ఎవరు? అమ్మ నాన్న. ఇక్కడ ఏం చెప్పారు? మాతా పిత గురు దైవం అన్నారు. దైవం 4వ స్థానంలోనే ఉన్నాడు. అమ్మ నాన్నకు జీవితకాలం నమస్కారం చేయాలి. అమ్మ నాన్న వీళ్ళకి నమస్కారం. అంటే నేను మాల్లో ఉన్నాను అంటే మాల్లో వచ్చింది నువ్వు దీక్ష తీసుకున్నావు, కానీ ఆ దీక్ష తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది మీ తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళకే మనం నమస్కారం చేయాలి. ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే. శరణమయ్యప్ప. గురుగారు ఇప్పుడు మాల ధరించిన తర్వాత డెడ్ బాడీస్ దగ్గర చూడొద్దు వెళ్ళొద్దు అంటారు కదా. సపోజ్ జాబ్ పర్పస్ లో వెళ్తూ ఉండగా కనబడింది, ఏమండి మేము గురుగారు ఏమన్నా డెడ్ బాడీస్ అవన్నీ కనబడితే స్నానం చేయాలంటారు కదా, మేము వృత్తి రీతిగా బయటకు వెళ్తూ ఉండగా మళ్ళీ మేము పోయి స్నానం చేయాలంటే 20-25 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఉంటుంది, మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఏమంటే వృత్తిపరంగా దారంబడి పుట్టుక మరణం 2 జరుగుతూనే ఉంటుంది, మనకు తెలియదు. మనం ఆఫీస్లో పనిచేస్తాం, మనకు కూడా సూతకాలు ఉంటాయి, శుభ సూతకాలు ఉంటాయి, మరణ సూతకాలు కూడా ఉంటాయి, కూడానే పనిచేస్తుంటారు. అవన్నీ మనం బోర్డు వేసుకొని తిరగరు ఎవరు. పొరపాటుగా కనబడింది అనుకుందాం, కనబడతాయి. అప్పుడు మీరు వృత్తిని కంటిన్యూ చేయండి. అప్పుడు ఆహారం ఏం తీసుకోకండి, మరుస్నానం అయ్యేంత వరకు. ఆ స్నానం అయ్యాక పూజ చేసిన తర్వాత ఆహారం తీసుకోండి. అదొకటి. ఇంకా మీరు అడిగిన దాంట్లో వృత్తిపరంగా నాకు తెలిసిన చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, ప్రభుత్వ డాక్టర్స్. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ లో ఉన్నటువంటి డాక్టర్స్, అత్యవసర చికిత్సాలయం అంటారు. ఐడియా ఉంది కదా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. వాళ్ళు యాక్సిడెంట్ అయిన క్రిటికల్ ఆపరేషన్ లో ఒకానొక సమయంలో మరణాలు కూడా వాళ్ళు సర్జరీ చేస్తూ ఉండగా కాపాడుతున్న కూడా అవుతూ ఉంటుంది. వృత్తియే కదండి, వృత్తి వేరు, దీక్ష వేరు. కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే తాకక తప్పదు. అప్పుడే స్పాట్ పోస్ట్ మార్టం కూడా కొన్ని చోట జరుగుతూ ఉంటాయి. అది డాక్టరే చేయాలి, లేకపోతే వారికి అక్కడ జీతం ఇవ్వరు, వారిని సస్పెండ్ చేస్తారు. శరణమయ్యప్ప. గురుగారు కొంతమంది పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి షూ అండ్ హెయిర్ కట్ షేవింగ్ అనేది కంపల్సరీ డ్యూటీలో, అలాంటి వాళ్ళకి మాల ఎలా వేసుకోవాలి? కొన్ని వృత్తుల వారికి వాళ్ళకి ఒక కండిషన్స్ ఉంటుందండి. డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, నాకు కూడా తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకందరికీ షూ వేసుకోవాలని ఉంటుందండి అక్కడ రూల్. లేకపోతే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఒప్పుకోరు. లేదా వాళ్ళు నడిచి వెళ్తున్నటువంటి స్థలంలో వాళ్ళ యొక్క కాలు హాని అవుతుందని కంపల్సరీ అక్కడ షూస్ పెట్టుంటారు. వృత్తిపరంగా ఆ వృత్తి సమయంలో వేసుకోండి. అందుకని విన్న ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వృత్తి వాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి కాదు. వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు అలా వేసుకోకపోతే పై అధికారులు వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి వృత్తి జీతం రాదు. కాబట్టి వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళే వేసుకోవాలి, మిగతా సమయంలో వేసుకోవద్దు. ఒక రిక్వెస్ట్ పెట్టండి. లేదా మీ కాళ్ళకు హాని కలిగే తీరుతుంది. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఫుల్ వాళ్ళు సూట్ వేసుకుంటారు, షూతో పాటు కూడింది. లేకపోతే -4 డిగ్రీ -10 డిగ్రీస్ లోపల కోల్డ్ స్టోరేజ్ లో 10 గంటలు 12 గంటలు పనిచేస్తారు, ముఖం వరకు కనబడకుండా. కాబట్టి అలాంటి వాళ్ళు తప్పదు. శరణమయ్యప్ప. గురుగారు ఈ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా ఇదే నియమం పాటించి? అవునండి, ఆర్టిస్టులు కూడా ఇదే నియమం ఇవ్వాలి. చాలా మంది ఆర్టిస్టులు నా శిష్యులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో పెద్ద పెద్ద గురుస్వాములుగా కూడా ఉన్నారు. సహస్రనామాన్ని కంఠాపదంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసిన సమాజంలో ఎంతమంది ఆర్టిస్టులు లేరు. వాళ్ళ వృత్తి అండి అది. వృత్తి వేరు, భక్తి వేరు. శరణమయ్యప్ప. దీక్ష తీసుకునే ముందు ఎటువంటి నియమాలు పాటించాలి?
దీక్ష తీసుకునేదానికి ముందు ఏమేమి నియమాలు పాటించాలి? ఒక 1 వీక్ ట్రయల్ రన్ కొట్టాలి. ఈ దీక్ష ఎలా ఉండాలి? కాలుకి చెప్పులు లేకుండా, మధుమాంసాలకి దూరంగా, బ్రహ్మచర్యం ఉంటూ, ఏకభుక్తం ఉంటూ ఇవన్నీ ప్రయత్నం చేయాలి. దీక్షకు ముందు ఒక వారం 10 రోజుల ముందే తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ నేను దీక్ష తీసుకోబోతున్నా, మీరు సపోర్ట్ చేయండి. మీ భార్య పిల్లల దగ్గర పర్మిషన్ అడగాలి. నేను మరి దీక్ష తీసుకోబోతున్నా, మీరు అందరూ సపోర్ట్ చేయాలి. తర్వాత మీకు మాల వేసే గురుగారి దగ్గరికి ఒక రోజు ముందు వెళ్ళి పర్మిషన్ అడగాలి. గురుగారు నేను ఎప్పుడు రావాలి మాల వేసుకోవడానికి అని చెప్పి. ఇవన్నీ కూడాను యాజ్ పర్ నామ్స్ జరగవలసిందే.